మనతో పాటు శ్రీనివాస్ గారు అయితే ఉన్నారన్నమాట. ఒకప్పుడు తొన్వాల్ శ్రీనివాస్ గా ఉన్న ఈయన ఇప్పుడు భారతీ వెహికల్ శ్రీనివాస్ గా ఎందుకు మారారు? మేము R&D అని చెప్తున్నారు. నిజంగా అసలు వీళ్ళ కంపెనీలో R&D ఉందా లేదా? అలానే మేము అడుగు పెడితే చాలు ఓలా ఏతరు ఏ కంపెనీ అయినా సరే వెనక్కి వెళ్లాల్సిందే అనే స్లోగన్లు ఇస్తున్న శ్రీనివాస్ గారు అసలు ఏంటి ఈయన ధైర్యం? అసలు నిజంగా శ్రీనివాస్ గారు భారతీ వెహికల్స్ ట్రెండ్ సృష్టిస్తారా లేకపోతే అందరిలా మిగిలిపోతారా? పూర్తి సమాచారాన్ని శ్రీనివాస్ గారిని అడిగి తెలుసు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఒకప్పుడు తొన్నవాల్ శ్రీనివాస్ గా మీరు చాలా మందికి పరిచయం అయ్యారు. తొన్నవాల్ని పరిచయం చేసి ప్రమోట్ చేసిన ఫస్ట్ వ్యక్తి మీరే. అలాంటిది ఇప్పుడు తొన్నవాల్ అనే పదాన్ని వాడకుండా భారతీ వెహికల్స్ అధినేతగా ఎందుకు మారిపోయారు? తొన్వాల్ బ్రాండ్ నుంచి బయటకు రావడానికి 100 కారణాలు ఉన్నాయండి. ఫ్యూచర్ లో దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి తొన్వాల్ గురించి మాట్లాడడం వృధా. నా భారతీ వెహికల్స్ లో నేను ఎదుగుదాం అని చెప్పి తొన్వాల్ పక్కన పెట్టాం. కారణాలు కూడా త్వరలో మీకు చెప్తాను. ప్రస్తుతానికి అయితే తొన్వాల్ లేదు. స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఎలా బిల్డప్ ఇస్తూ ఉంటారంటే R&D, మా వెహికల్ అంటే R&D అంటారు. అసలు R&D అంటే ఏంటి మీ దృష్టిలో? R&D అంటే అబ్రివేషన్ చెప్తాను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎవరైనా సరే బళ్ళు తీసుకొచ్చి అసెంబుల్ చేసి అన్ని ఈ రాష్ట్రాలకి ఇవి పంపించాను, ఇన్ని రాష్ట్రాలకి ఇవి పంపించాను చెప్పడం తప్ప వినియోగదారుడికి మన డీలర్కి ఏ విధమైన సేఫ్టీ ఫీచర్ ఇచ్చాం అనే దాని మీద ఏ కంపెనీ CEO కానీ ఏ కంపెనీ వాళ్ళు కానీ చేశారండి ఇప్పటికొచ్చి. కానీ మనం చేసాం ఏంటనేది మన వీడియోలో మీకు చూపిస్తాను. ఏం చేశారు? ఏం చేసామంటే మీరు యాక్చువల్గా ఏం చేసేద్దామంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను జెల్ బ్యాటరీని ప్రమోట్ చేసేటప్పుడు లిథియం బ్యాటరీ ప్రమోట్ చేసేటప్పుడు లిథియం బ్యాటరీ ఫైర్ అవుతుంది అనగానే అప్పుడు అలాగే జరిగింది. అందరూ జెల్ బ్యాటరీలోకి వచ్చేసారు. అలాగే జెల్ బ్యాటరీని నేను ప్రమోట్ చేసిన తర్వాతే జెల్ బ్యాటరీ అనేది తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియాలో కానీ బాగా జెల్ బ్యాటరీ మీద అవగాహన జనాలకు బాగా ఏర్పడింది. ఈవెన్ ఎంత పెద్ద కంపెనీలు అయినా సరే, అంటే మన ఇండియాలో తీసుకుని ఎంత పెద్ద కంపెనీలు అయినా సరే ఈ రోజు కూడా మన ఇండియాలో కాదు, ఇండియాలో ఏంటంటే పక్కోడు ఇచ్చేస్తే అదే లిథియం బ్యాటరీ పక్కోడు తీసుకుంటే వీడికి అవసరం లేకపోయినా లిథియం తీసుకుంటాడు. కానీ ప్రపంచ పెద్ద కంపెనీలు ఆయన కొన్ని బ్రాండ్లు ఉన్నాయి, పేర్లు చెప్తాను. ఈ రోజు కూడా లిథియం బ్యాటరీ ఇవ్వగలరు. మనకంటే తక్కువ రేటు వాళ్ళకి, మనకంటే జెల్ బ్యాటరీలు కంటే లిథియం బ్యాటరీ తక్కువ రేట్ అయినా సరే వాళ్ళు లిథియం బ్యాటరీకి వెళ్ళరు. కంపెనీ తాలూకు ఫ్యూచర్స్ వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలు వాళ్ళ వినియోగదారులు బాగుండాలంటే జెల్ బ్యాటరీలే వాడాలనే ఉద్దేశంతో అంత పెద్ద బ్రాండ్ కూడా జెల్ బ్యాటరీనే వాడుతుంది. ఈ రోజు గ్రాఫెన్ బ్యాటరీయే వాడుతుంది. లిథియం కి ఇంకా వెళ్ళలేదు, వెళ్తారు. ఆ వేరియంట్ లో కూడా ఇస్తారు, కానీ ఆ అవసరాన్ని బట్టి తీసుకుంటారు. మార్కెట్ లో ఎవరైనా మీలాగే జెల్ బ్యాటరీ ఇస్తున్నారు, అది మీరిచ్చే సేఫ్టీ అంటే కంపెనీ వాళ్ళు లేదు. మార్కెట్ లో ఇచ్చేది బ్యాటరీ తీసుకురండి అమ్మా. ఇంకొక విషయం, మీరు చెప్పే లోపల R&D అని చెప్తున్నారు. మీరైనా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అనేవి చైనా నుండి తీసుకొస్తారు, ఇక్కడ అసెంబుల్ చేస్తున్నారు. ఇందులో మీరు చేస్తున్న R&D అందరు చేసే పని అదేనండి. మేము చేసే పని ఏంటనేది మీకు వీడియోలో డైరెక్ట్ వీడియోలో చూపించాను. యాక్చువల్ గా వీడియోలో చూపించాను. ఇది ఏ టెక్నీషియన్ ఈజీగా సర్వీస్ చేసుకునేటట్టు ఫస్ట్ చేశాను. రెండోది ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చేది ఇలాంటి ప్రీమియం బ్యాటరీ. మీకు ఇప్పుడు వచ్చి ఏ కంటెంట్ లోనూ చూస్తున్నాం, మనం ప్రీమియం బ్యాటరీయే వాడతాము. ఈ బ్రాండ్ మీరు అన్ని కంపెనీలో చూస్తారు, కానీ ఈ కంపెనీలో పూర్తిగా కంపెనీలోనే ఒక రోజు ఉండి ఇందులో ఏ కెమికల్ వాడతారు, ఎంత కెమికల్ మిక్స్ అవుతుంది, ఎంత రోజులు క్యూర్ చేస్తున్నాడు, ఏ ప్లేట్ వాడుతున్నారు, క్యాథోడ్ యానోడ్ మిక్సింగ్ ఎలా చేస్తున్నాడు, కంప్లీట్ గా దగ్గరుండి చూసి ఏది కరెక్ట్ బ్యాటరీ ఏది రాంగ్ బ్యాటరీ అని తెలుసుకొని వచ్చి మీకు ఇక్కడ నేను మీ బ్యాటరీ మీద 100% నమ్మకం ఉందా? నమ్మకం కాదు, 200%. అలాంటప్పుడు 12 నెలలు కాకుండా ఇంకొన్ని ఎక్కువ నెలలు వారంటీ ఎందుకు ఇవ్వట్లేదు? యాక్చువల్ గా మనకి వచ్చిన దాన్ని బట్టి మనం ఇవ్వాలి తప్ప మనం ఎక్కువ చెప్పి తక్కువ రోజులు అనేది ఇవ్వకూడదు. ఏదైనా సరే మనకు వచ్చిన దాన్ని బట్టి ఉండాలి. ఒక కస్టమర్ కి ఒక చైనా ఫోన్ ఉంది, 1 సంవత్సరం 10 ఏళ్ళు వాడినాడు అన్నాడు, 2 రోజులనే ఎరగొట్టినాడు. ఇప్పుడు మీకు సూట్ ప్రశ్న, మీరు R&D చేసామని చెప్తున్నారు. మీరు ఇచ్చే ప్రైస్ కి అదే ప్రైస్ వేరే వాళ్ళు మీకన్నా ఎక్కువ వారంటీ ఇస్తే వాళ్ళు ఎక్కువ R&D చేసినట్టు కాదా? కాదండి. R&D అంటే రేట్ తక్కువ ఇచ్చేస్తే R&D చేసినట్టు కాదండి. వారంటీ ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇచ్చేసినా సరే R&D చేసినట్టు కాదండి. మరి కస్టమర్ కి భరోసా ఎలా వస్తుంది? కస్టమర్ కి సేఫ్టీ ఫీచర్స్ అండి. ఫేస్ సేఫ్టీ. ఇప్పుడు చిన్నపిల్లల బండి ఎక్కారు, పొరపాటున బండి స్టార్టింగ్ సాకెట్ లో ఒక కాయినో లేదా ఏ కీయో పెట్టారు, బండి ఫైర్ అయిపోద్ది. మా బండి భారతీ వెహికల్ ఫైర్ అవుతుంది. నాన్ రిజిస్టర్డ్ వెహికల్ ఏది ఫైర్ అవ్వదు కదా? ఫైర్ అవుతాయండి. అన్ని వెహికల్స్ కూడా ఫైర్ అవుతాయి. విత్ లిథియం బ్యాటరీతో వాడారు. నేను ఫైర్ చేసి చూపిస్తాను. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో మీలాగానే చాలా మంది అమ్ముతున్నారు, ఒక 100 కంపెనీస్ అమ్ముతున్నారు. ఏ కంపెనీ అయినా అదే వాడుతున్నప్పుడు మీదే ఫైర్ అవుతుందని ఎందుకు చెప్తున్నారు? ఫైర్ మా దాంట్లో మేము R&D చేసిన దాని ప్రకారంగా ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఫైర్ అవుతుందండి. ఫైర్ అవుతుంది. జెల్ బ్యాటరీ కూడా ఫైర్ అవుతుంది, ఉబ్బుపోద్ది, కాలిపోద్ది. ఫైర్ అనేది బ్యాటరీకి అనే లక్షణం ఫైర్ అవ్వడం, కానీ ఆ ప్లస్ మైనస్ షార్ట్ చేస్తే ఫైర్ అయిపోద్ది. ప్రాక్టికల్ మీకు వీడియోలో చూపిస్తాను. దాని గురించి నెక్స్ట్ వీడియో మీరు చూద్దరు, షార్ట్ లోనే ఇందులోనే చూపిస్తాను. మన భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఏ డీలర్ అయినా ఏ కస్టమర్ అయినా సరే తీసుకున్న వెంటనే ఏ ప్రాబ్లం వచ్చినా సరే అదే రోజు ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి
ఆన్ ది స్పాట్ లో సర్వీస్ చేయించుకోగలరు బ్యాటరీతో సహా. వేరే ఏ బ్రాండ్ లో అయినా సరే బ్యాటరీ మార్చాలంటే CEO అందుబాటులో ఉన్నాడు, కంపెనీ కూడా అందుబాటులో ఉన్నాడు, ముందు కాల్ సెంటర్ రెస్పాండ్ అవ్వదు. ఈ రోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ కంపెనీలు కూడా నో రెస్పాన్స్. వాళ్ళ కస్టమర్లు కూడా మా దగ్గరికి వచ్చి సర్వీస్ చేయమంటున్నారు. నీవంటే ఇంత నమ్మకం ఉండబట్టే కదా 12 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉండి ఒక మ్యానుఫ్యాక్చరర్ గా ఎదిగామంటే మాకు గ్రౌండ్ లెవెల్ కంప్లైంట్స్ అనేది, గ్రౌండ్ లెవెల్ స్థాయి అనేది మాకు తెలియబట్టే కదా మేము R&D చేసామని చెప్తున్నాం. ఒక మాట మీరు కొన్నిసార్లు చెప్పే మాట నవ్వు వస్తుందని అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఒకప్పుడు మీరే గ్రాఫిన్ బ్యాటరీ ఫైర్ అవుదన్న మీరే, ఇప్పుడేమో కొన్ని బ్యాటరీస్ ఫైర్ అవుతాయి అంటారు, ఇప్పుడు మా బ్యాటరీ ఫైర్ అవుతుంది. అసలు ఏ మాట? నేను గ్రాఫైన్ బ్యాటరీ ఫైర్ అవుతుందని ఎక్కడా చెప్పలేదు. గ్రాఫైన్ బ్యాటరీతో ఉన్న వెహికల్ ఫైర్ చేస్తే ఫైర్ అవుద్ది, మా భారతీయ వెహికల్ ఫైర్ అవుతుంది. బ్యాటరీ ప్యాకే కదా ఫైరింగ్, ఏం చేస్తుంది? లేదు, వైర్నెస్ హార్నెస్ లో కూడా షార్ట్. వైర్ పవర్ వచ్చేది బ్యాటరీ నుంచే కదా. ఛార్జింగ్ ఎక్కడ పెడతారు మీరు? ఇంటి దగ్గర ఛార్జింగ్ ఎక్కడ పెడతారు? ఇంట్లోనే కదా పెడతారు. ఛార్జింగ్ సాకెట్ ఫైర్ వోల్టేజ్ వెళ్తుంది కదా. ఆ ఛార్జింగ్ సాకెట్ షార్ట్ అయితే, వర్షంలో షార్ట్ అయినా, లేదా చిన్నపిల్లలు చేయి పెట్టుకున్నా, లేదా ఏ కాయిన్ ఏ పాపో తాళం పెట్టినా ఫైర్ అవుతుంది కదా షార్ట్. అవుతుంది. మా దాంట్లో అవుతుంది. మీరు అక్కడ సేఫ్టీ వాడు, అది చాలా పెద్ద సేఫ్టీ. బయటకు వోల్టేజ్ వచ్చే మెయిన్ పెర్ఫరల్ అదే, బయటకు వోల్టేజ్ కనిపించేది మెయిన్ పెర్ఫరల్ అదే, బండికి వేరే పెర్ఫరల్ లేదు. మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అవగానే ఫస్ట్ MCB ఆగిపోతుంది కదా ఏ వెహికల్ లో అయినా. MCB ఆగదండి. షార్ట్ సర్క్యూట్ మీకు బ్యాటరీ తర్వాత ఉంటుంది తప్ప ఛార్జింగ్ సాకెట్ ముందు MCB ఉండదు. మీరు అక్కడ సేఫ్టీ వాడారా? అక్కడ వాడాము. అది మీకు R&D పూర్తిగా మీకు ప్రాక్టికల్ గా చెప్తాను, వాయిస్ చెప్తే కాదు. ప్రాక్టికల్ గా ఒక వెహికల్ మీద మీకు వాళ్ళ తాలూకా సేఫ్టీ వారంటీ అన్ని మేము ఎంత వాడామో వాళ్ళు ఎంత వాడారు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న 10-20 సంవత్సరాల ఉన్న కంపెనీలు కూడా ఈ రోజు సేఫ్టీ ఇది లేదు, మా దగ్గర మాత్రం ఉంది. రెండో ప్రశ్న, మీరు వన్స్ చాలా మంది కస్టమర్లు చెప్పే మాట ఏంటంటే, శ్రీనివాస్ గారు మాటలు చెప్తారు బాగానే ఉంది, మా కంపెనీ ఓలా కన్నా టోపు లేకపోతే ఏతర్ కన్నా టోపు అని చెప్పిన ప్రస్తావనలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే అంత నమ్మకం ఏంటి? అంటే మీరు నిజంగా కంపెనీలో అంత R&D చేసినట్టు నాకైతే అనిపించట్లా. టు బి ఆనెస్ట్, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అసెంబుల్ చేసిన వెహికల్స్ మీరు కూడా. సో అంత ధీమా ఎందుకు వ్యక్తపరుస్తున్నారు మీరు? కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారండి. ఈవెన్ ఓలా అంటే పెద్ద కంపెనీలు చెప్తున్నాను, పెద్ద ఓలా, TVS, యాత్ర ఇవన్నీ ఏంటంటే ఒక మాడ్యూల్ తయారు చేసి అది సేల్స్ వాళ్ళకి, సర్వీస్ వాళ్ళకి అంతవరకు చెప్తుంది. పూర్తి నాలెడ్జ్ ఏ టెక్నీషియన్ కూడా పూర్తి నాలెడ్జ్ ఇవ్వదు. ఎందువల్లంటే ఆడికే తెలియదు, ఆ ఎస్టాబ్లిషర్కే తెలియదు, ఆ CEOకే పూర్తిగా. ఎక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నార్త్ ఇండియన్స్ బయటకు వెళ్తారు, వాళ్ళు చైనాలో బండి ఎంతకు పడ్డది, మనం ఎంత మార్జిన్ వేసుకున్నాం, ఎంతకు మేము అసెంబ్లీ చేసి అదే కాన్సెప్ట్ చూస్తారు. ఒక డీలర్ కానీ ఒక కస్టమర్ కానీ మనం సర్వీస్ ఎంత ఇచ్చాం, రీప్లేస్మెంట్ మెటీరియల్ ఎంత ఇచ్చాం, దీంట్లో R&D చేసి మన డీలర్స్ కి ఎలా ఇచ్చాం అనేది అసలు ఎవరో మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఒక కంపెనీ, మేము కూడా ఎవరైనా సరే సప్లయర్ చైనానండి. ఏదైనా ఇప్పుడు ఇదే కాదు, ఒక స్క్రూ కావాలన్నా ఏ కంపెనీ వాడైనా చైనా నుంచి తేవాల్సి అంత పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మన భారతదేశ పరిస్థితి అలా తయారైంది. అయితే మేము తెచ్చేది ఏంటంటే, మన ఇండియా హీట్ కంట్రీకి గ్రాఫైన్ బ్యాటరీ అనేది 100% మ్యాచ్ అవుతుంది. ఈ గ్రాఫైన్ బ్యాటరీతో పాటు వెహికల్ కూడా అంత సేఫ్టీ అనేది ఉంచడం అనేది మా R&D అండి. ఎందుకంటే మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే, మీకు బండిలో ఎప్పుడైనా సరే పైనుంచి సప్లై ఇప్పుడు ఇంట్లో కరెంట్ వస్తుంది, బండి ఛార్జింగ్ ఎలా పెడతాడు? వయా ఛార్జింగ్ సాకెట్ ద్వారా కదా వెళ్తుంది, అంతేనండి. ఛార్జింగ్ సాకెట్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అయ్యి దాని నుంచి మోటార్ డివైస్కి వెళ్ళి కంట్రోలర్ ద్వారా వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు వోల్టేజ్ ఎలా వెళ్తుంది, పవర్ ఎలా వెళ్తుంది? ఇంట్లోంచి వెళ్తుంది. చార్జర్ ద్వారా, మరి సాకెట్ ద్వారా కదా వెళ్తుంది. సాకెట్ షార్ట్ అయిపోతే ఏమవుతాడు? ఈవెన్ రియల్ గా జరిగింది ఏంటంటే, మేము ప్రీవియస్ చేసిన కంపెనీలోని ఒక చిన్న పిల్ల తన చేతిలో ఉన్న కాయిన్ తీసుకొచ్చి ఛార్జింగ్ సాకెట్ లో తెలియకుండా పెడితే ఆ అమ్మాయి వేళ్లు కాలిపోయండి. మేము R&D చేయడానికి, కంపెనీ నుంచి బయటకు వచ్చేయడానికి ఇదే కారణం. ఇంకెంతకంటే మీకేం చెప్పాలా? వేళ్లు మొత్తం కాయిన్, చేతిలో ఉన్న కాయిన్ చార్జర్ సాకెట్ లో పెట్టింది, కాయిన్ చేతిలో ఉన్న కాయిన్ ఛార్జింగ్ సాకెట్ లో తెలియదు, చిన్నపిల్ల ఖాళీగా ఉన్నదని పెడితే వేళ్లు కాలిపోయండి. ఇప్పుడు అదే చార్జర్ మీ చార్జర్ అయినా అలా జరగదా? మా చార్జర్, మా దాంట్లో వోల్టేజే రాలేనప్పుడు మీకు షార్ట్ ఎలా అవుద్ది? నాకు అర్థం కాలేదు. చార్జ్ అవుద్ది కానీ వోల్టేజ్ షార్ట్ రాదు, రివర్స్ వోల్టేజ్ రాదు. మా దాంట్లోకి రివర్స్ వోల్టేజ్ రాదు. ఈ పర్టికులర్ టెక్నాలజీ ఇప్పుడు ఏ టాప్ కంపెనీస్ లో కూడా లేదు. ఏ టాప్ అసలు ఇండియాలోనే ఇలాంటి చేసేది లేదు. మెయిన్ కంపెనీలో కొన్ని ఎలాంటి విషయాలన్నీ ప్రీవియస్ కంపెనీలతో కొన్నిట్లో మాట్లాడాం, వాళ్ళకి ఆ విషయాలే తెలీదు. ఎంతసేపు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, అసెంబ్లీ చేసాం, కొన్ని మార్జిన్ వేసుకుని డీలర్కి అమ్మాం, డీలర్ కస్టమర్కి వెళ్ళాడు. రీప్లేస్మెంట్ విషయంలో కానీ, సేఫ్టీ విషయంలో కానీ ఎవరో ఏ కంపెనీ వాడు కూడా ఇన్ని కంటైనర్లు పెద్ద కంపెనీ చిన్న కంపెనీ అని చెప్తున్నారు తప్ప ఎటువంటి డెవలప్మెంట్ కానీ, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సక్సెస్ కానీ, ఒక మంచిది కానీ, ఒక సేఫ్టీ కానీ తీసుకురాలేదు. మేమే తీసుకొచ్చామని భరోసాగా చెప్తాను. సార్, మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో సుమారుగా 10-12 సంవత్సరాలు మీకు అనుభవం ఉంది. సో మీరు వెహికల్స్ అమ్మడమే కాకుండా మీ ద్వారా డీలర్షిప్స్ కూడా ఇచ్చారు.
సో ఆ డీలర్స్కి అప్పుడు దాకా ఉన్న మీరు ఇనీషియల్గా ట్రావెల్ చేసిన డీలర్స్ ఈ రోజుకి ట్రావెల్ అవుతున్నారు మీతో? చాలా మంది డీలర్స్ ట్రావెల్ అవుతున్నారు, కొంతమంది ఆగిపోయారండి. ఏంటంటే కంపెనీలు కొన్ని రూల్స్ మార్చేసాయి. డిపాజిట్ కట్టించుకోవడం, ఎక్స్క్లూజివ్ షోరూములు పెట్టడం. ఈ రోజు ఎక్స్క్లూజివ్ షోరూములు పెట్టారంటే రన్ అవ్వడం చాలా కష్టం. మార్కెట్ తాలూకా ఎక్స్పెన్సెస్ అంటే షోరూమ్ రెంట్, శాలరీస్, ఈ ట్యాక్సెస్ అన్ని పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఎక్స్క్లూజివ్ అనేది ఇప్పుడు రన్ అవ్వదు. ఒకవేళ ఏ డీలర్ అయినా ఆడు కర్మకాలక ఎక్స్క్లూజివ్ షోరూమ్ కమిట్ అయ్యి ఆ బ్రాండ్ కమిట్ అయ్యాడంటే, నేను అదే చెప్తాను డీలర్స్ కి, ఎవరో కూడా ఎక్స్క్లూజివ్ షోరూమ్ అంటే డీలర్స్ మీ పని అయిపోయినట్టే. ఒకవేళ ఎక్స్క్లూజివ్ షోరూమ్ పెట్టాలి అనే కంపెనీకి మనం తలొగ్గాలంటే కంపెనీలో ఖచ్చితంగా యూనిక్ మోడల్ వెహికల్స్ అనేది ఉండాలి. అంటే కామన్ చైనీస్ వెహికల్స్ కాకుండా ఆడికంటూ సెపరేట్ గా ఒక యూనిక్ మోడల్ ఒకటి ఉండాలి. రెండోది ఇంకోటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక న్యూ వెహికల్ వాళ్ళ కంపెనీ నుంచి రిలీజ్ అవ్వాలి. అప్పుడు మీరు కంపెనీ ఎక్స్క్లూజివ్ గా మీ దగ్గర తప్ప ఆ వెహికల్ ఇంకెక్కడ మార్కెట్ లో దొరకలేనప్పుడు మీ దగ్గరే వచ్చుకుంటాడు. కంపెనీ కూడా ఒక కాల్ సెంటర్, సర్వీస్ సెంటర్ కూడా, ఒక సర్వీస్ టెక్నీషియన్ కూడా మీ కంపెనీ రిప్రజెంటేటివ్ కంపెనీ, అదే కంపెనీ ఎక్స్క్లూజివ్ కంపెనీ నుంచి ఒక టెక్నీషియన్ కూడా మీకు దగ్గర ఒకరిని ప్రొవైడ్ చేయాలి కంపెనీ. అప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ షోరూమ్ కి వెళ్ళండి తప్ప ప్రత్యేకంగా డబ్బులు కట్టి ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్ బాగుందని చెప్పి జర్నీ స్టార్ట్ చేశారా, ఈ సర్వీస్ కస్టమర్స్ తోటి తట్టుకోలేక, ఇచ్చే ప్రెజర్ తట్టుకోలేక, అలాగే మీ యొక్క టీంని మీరు హ్యాండిల్ చేయలేక, ఇదే మోడల్, ఇదే సింగిల్ లైట్, ఇదే డబుల్ లైట్ కొన్ని వేల కంపెనీల్లో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రేటు మీరు ఇవ్వలేకపోవచ్చు, మీరు ఇచ్చిన రేటు వాళ్ళే ఇవ్వకపోవచ్చు. మీ దగ్గర యూనిక్నెస్ ఉంటేనే మీ యొక్క కంపెనీకి కమిట్ అవ్వండి తప్ప నార్మల్ గా అయితే మాత్రం ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ఆథరైజ్డ్ షోరూమ్ అనేది కత్తి మీద స్వామి ఉన్నారు, కానీ నష్టపోతారు, ఇంక ఇరుక్కుపోతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అనేది ఇరుక్కుపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు మీ డీలర్స్ కూడా వర్తిస్తాయి? ఖచ్చితంగా ఏ డీలర్ కైనా సరే మీరు అన్ని రకాల మోడల్స్ మెయింటైన్ చేయాలి తప్ప, అన్ని బ్రాండ్లు మెయింటైన్ చేయాలి తప్ప, ఏదో ఒక బ్రాండ్ అని మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ గోతిలో మీరు పడినట్టే. అన్ని బ్రాండ్లోని, ప్రతి బ్రాండ్లోని అన్ని మోడల్స్ క్లిక్ అవ్వండి. ఒక బ్రాండ్ లో ఒక 10 మోడల్స్ ఉంటే అందులో 2 మోడల్స్ క్లిక్ అవుతాయి. కస్టమర్ కి 3వ మోడల్ కావాలి, వీడేం చేస్తాడు, ఆ 3వ మోడల్ తీసుకొచ్చి పెడితే ఈ కంపెనీ వాడు ఒప్పుకోడు. అందులో ఉన్న మోడల్, ఇందులో ఉన్న మోడల్ అన్ని పెట్టుకుని మల్టీ బ్రాండ్ షోరూమ్లకి అయితేనే ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది తప్ప ప్రెజెంట్ ట్రెండ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ అయితే కష్టం. ఇప్పుడు మీ దగ్గర డీలర్షిప్ కోసం వస్తే వాళ్ళు మల్టీ బ్రాండ్ వాళ్ళకే ఇస్తాం. వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్, పూర్తి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సర్వీస్ చేద్దాం ఉన్న వాళ్ళకే మనం డీలర్షిప్స్ ఇస్తాం. కొత్తగా డీలర్షిప్స్ ఎవరైనా తీసుకుందాం అని ఉద్దేశం ఉంటే వాళ్ళకు కూడా మన దాంట్లో పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాము, టెక్నికల్ గా నాలెడ్జ్ నేర్పుతాం, వాళ్ళ చేత వెహికల్స్ తయారు చేయిస్తాము, ఒక ట్రైన్ అప్ చేసి వాళ్ళని మార్కెట్ లో సేల్స్ విధంగా, సేల్స్ కౌంటర్ లో కూడా కొన్నాళ్ళు ఉండి కామన్ కస్టమర్ డౌట్లు కూడా క్లియర్ చేయించి కస్టమర్ తాలూకు వే ఆఫ్ నేచర్ ఇలా ఉంటదని చెప్పి ఉన్నాం. అయితే ఒక విషయం ఏంటంటే అనకాపల్లిలో ఉన్న కస్టమర్ ఒక రిలేటివ్ గా ఉంటాడు. ఇది ఒకటి ఏంటంటే మా అదృష్టం. అలాగే కస్టమర్స్ కూడా ఒకటి గమనించాలి ఏంటంటే, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ట్రెండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు బండి ఉదయం ఇచ్చి చిన్న కంప్లైంట్లు అయితే వెంటనే అయిపోతుంది తప్ప మేజర్ కంప్లైంట్లు అయితే మీరు టైం ఇవ్వాల్సిందే. మీరు ఎక్కడైతే వెహికల్ తీసుకున్నారో ఆ వెహికల్ డీలర్ తో చాలా రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఏ కస్టమర్ ని, డీలర్ ని కొద్దిగా ర్యాష్ గా మాట్లాడినా, కొద్దిగా యాష్ గా మాట్లాడినా వాడు ఫాస్ట్ గా చేసి, ఎందువలన మా డీలర్స్ దగ్గర నుంచి వచ్చిన ప్రెజర్ మేము వింటున్నాం కాబట్టి మేము చెప్తున్నానండి. కస్టమర్ కొంచెం ర్యాష్ గా మాట్లాడండి, ఆడికి అవ్వట్లేదు అంటున్నాడు, కొంచెం నాకు సపోర్ట్ చేసి పెట్టండి అంటే, ఏ కస్టమర్ కూడా, ఏ డీలర్ కూడా మీరు ఎంత ర్యాష్ గా మాట్లాడే పరిస్థితి అయితే వాళ్ళకి అయితే భరించే స్థాయిలో అయితే ఎవరు లేరండి. మీరు ఇంకా మరీ టార్చర్ పెడితే మిగిలిన గొడవ తప్ప ఏం ఉండదు. మీకు ఏమన్నా కంప్లైంట్ ఏంటంటే, ఇది పూర్తిగా ఈ ఎక్స్క్లూజివ్ షోరూమ్లు వెహికల్స్ పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఈ స్పేర్ పార్ట్లు గుజరాత్, పూణేవో, రాజస్థాన్ వెళ్ళి అక్కడ రీప్లేస్మెంట్ అయ్యి రావాలి. కాబట్టి ఇక్కడికి ఇమీడియట్ గా సర్వీస్ అనేది కొన్ని పార్ట్లు కావద్దు. బ్యాటరీ అయినా, మోటార్ అయినా, కంట్రోలర్ అయినా కంప్లీట్ గా వెహికల్ వెళ్ళే రావాలి. పొరపాటున వీడి దగ్గరది ఏమైనా, ఒకవేళ కస్టమర్ కి ఏమైనా అడ్జస్ట్ చేసి పెట్టినా వీడికి ఖచ్చితంగా వీడి పాకెట్ మనీలో తీసుకొచ్చి పెట్టాలి. మళ్ళీ పార్ట్ ఇచ్చి ఆ పార్ట్ కోసం ఇతను పార్ట్ రీప్లేస్ పార్ట్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ ఫోన్ ఎత్తడు, రాడు. శ్రీనివాస్ గారి దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయని నేను విన్నాను. నేను ఒక రహస్యం అడుగుతాను, చెప్తారా? ఏ రహస్యం కావాలి చెప్తే అడుగుతాను, చెప్తారా? ఏ రహస్యం అడగండి చెప్తా. భారత్ ఈ వెహికల్స్ మీరు అప్పటికప్పుడు అసలు కంపెనీ ఎలా స్థాపించారు, అంటే ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయి ఈ సిస్టమ్ లో? అప్పటికప్పుడు 5 మోడల్స్ ఎలా వచ్చినాయి మీ దగ్గర? యాక్చువల్ గా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని ఈ రోజు కాదండి, 2014 నుంచే మనం ఐక్యాట్ తీసుకొచ్చాం. మనం ప్రీవియస్ చేస్తున్న బ్రాండ్ లోకి వెళ్ళక ముందు మనం ఐక్యాట్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే కంపెనీ ప్రెజెంట్ పరిస్థితి, మా తాలూకా పాత ప్రీవియస్ కంపెనీ ఎండి వచ్చి, ప్రెజెంట్ మాతో జర్నీ చేయండి, మీరు కావాలంటే కొద్ది రోజులు ఆగండి, మీకు ఏదైతే
వెహికల్ మీకైతే ఎలాగైతే అక్కడ ఇంపోర్ట్ చేస్తున్న రేట్ కి మీకే మేమే ప్రొవైడ్ చేస్తామని చెప్పి కొన్నాళ్ళు మమ్మల్ని లాక్ చేయడం వల్ల కొన్నాళ్ళు జర్నీ చేసాము. తర్వాత ఈ కంపెనీ రీసెర్చ్ వాళ్ళ రూల్స్ అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి అయిపోయిన తర్వాత అందులో కూడా ఈ చైర్మన్లు ఈ వాళ్ళ టీం వాళ్ళు వచ్చి రూల్స్ మారడం వల్ల నేనైతే నా కంపెనీనే డెవలప్ చేస్తున్నాను తప్ప ఇంకా దాని మీద భరోసా అయితే నేనైతే ఆ కంపెనీ తరఫున భరోసా ఎటువంటిది ఇవ్వలేదు. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీలకి కొనడం అమ్మడం తప్ప ల్యాక్ ఆఫ్ అస్సలు నాలెడ్జ్ లేదు. సపోజ్ మన దగ్గర వెహికల్ కొన్నాడు ఆంధ్రాలోనే, ఆడు ఏ హైదరాబాద్ లేదా చెన్నైయో ట్రాన్స్ఫర్ అవుతాడు. నువ్వు విశాఖపట్నంలో బండి కొన్నావు, హైదరాబాద్ లో సర్వీస్ ఏమని చెప్తారు. ఇది కంపెనీల పరిస్థితి. మినిమం మార్కెట్ నాలెడ్జ్, మినిమం సేల్స్ నాలెడ్జ్ అలాంటివి ఏ కంపెనీ కూడా లేదు. అందుకే ఇవి పెద్ద ఎంఎన్సీ కంపెనీలు అవ్వలేకపోతున్నాయి ఇండియాలో ఉన్న ఈ వెహికల్స్ కంపెనీ. మార్కెట్ నాలెడ్జ్, అసలు సేల్స్ నాలెడ్జ్ మీద ఏ కంపెనీ కూడా అసలు నథింగ్ అన్నమాట. నాలెడ్జ్ లేదని చెప్తాను నేను. ఇప్పుడు భారతీయ వెహికల్స్ తెలుగు రాష్ట్రాలు పరిమితం అవుతారా లేకపోతే ఇండియా వైడ్ అండి. త్వరలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసి ఇండియా వైడ్ చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే నాకు ఒక పెద్దగా ఆపర్చునిటీ వచ్చింది, గవర్నమెంట్ టెండర్ వచ్చింది. ఆ టెండర్ తీసుకెళ్ళి ఒక కంపెనీకి అప్ చెప్తే, ప్రీవియస్ నేను చేసిన 4 కంపెనీలో ఒక కంపెనీ తీసుకెళ్ళి అప్ చెప్తే ఆ టెండర్ వాడు చేయలేకపోయాడు. ఇంకెంతకంటే దౌర్భాగ్యం అంటే టెండర్ చేయలేకపోయాడు అంటే కనీసం దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాడు. ఎక్కడైనా మార్కెట్ వచ్చిందంటే ఆ ఒడిసి పట్టుకొని ఆ డెవలప్ చేయాలి, వాడు సప్లై చేయగలిగారు. నేను తీసుకెళ్లి పరిచయం చేసి సెక్రటరియట్ ద్వారా ఆల్మోస్ట్ ఫైనల్ చేసిన ఒక బ్రాండ్ని వాళ్ళు మన ద్వారా చేయలేకపోయారు. అందువల్ల నేను ఇంకా కంపెనీ పెట్టేయడానికి పూర్తి కారణం అన్నమాట. అంటే ఒక రకంగా శ్రీనివాస్ గారి ఈ స్టెప్ ఒక 5 సంవత్సరాల ముందే తీసుకున్నా. 5 సంవత్సరాలకు ముందే మన ఐక్యాట్లు ఉన్నాయి. ఐక్యాట్లు అన్నిటిలో కూడా మనం 9 ఐక్యాట్లు కూడా 2020 సంవత్సరంలోనే చేసి ఉంచామండి. ఇప్పుడు అవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. కారణం ఏంటంటే నాకు ఈ వెహికల్స్లో కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే కాదు, నేను చేసిన ప్రతి బిజినెస్లో కూడా ద ఫ్యూచరిస్టిక్ గానే ఆలోచిస్తాను. అంటే మీరు ఈ స్టెప్ ఒక 5-6 సంవత్సరాల క్రితమే తీసుకుని ఈ కంపెనీ అప్పటి నుంచే వెహికల్స్ తీసుకుంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు వేరేలో ఉండేవారు. ఆల్మోస్ట్ నేను ఒక 1500 నుంచి 2000 వెహికల్స్ ఆల్మోస్ట్ మనం ఇంపోర్ట్ చేసి ఫ్రీడమ్ ప్లస్ అని ఫ్రీడమ్ అని మనం ప్రీవియస్ మన వెహికల్స్ తీసుకున్న వాళ్ళు అందరూ తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు. వాళ్ళు చాలా బాగుందండి, మీరే చేయండి అని అంటే అన్ని ఆలోచించి మళ్ళీ నేను ప్రజెంట్ ట్రెండ్కి దగ్గరగా ఉన్న మోడల్స్ అన్ని ఇంకా యూనిక్ మోడల్స్ కూడా నేను భారతీయ వెహికల్స్ లో లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా కస్టమర్ కి బాగుంటది, డీలర్స్ కి బాగుంటది. ప్రతి డీలర్ కూడా వాళ్ళ కస్టమర్ తో వాడు హ్యాపీగా గుడ్ విల్ సంపాదించుకునేటట్టుగా నేనైతే ఈ కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. మిమ్మల్ని నమ్మి ఎవరైనా డీలర్షిప్ తీసుకొచ్చిన తర్వాత డీలర్షిప్ ని తీసుకొచ్చేంత దృష్టి ఆ తర్వాత డీలర్షిప్ ఇచ్చిన తర్వాత అదే శ్రద్ధ ఉంటుందా, లేదంటే మన వరకు వెహికల్స్ అమ్ముకుందాం, డీలర్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు అలా ప్రజెంట్ మార్కెట్ లో ఎలాగే ట్రెండ్ జరుగుతుంది. వన్స్ డీలర్ అపాయింట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నుంచి ఎక్కువ వెహికల్స్ వెళ్ళడం, డీలర్ కి తగ్గిపోవడం లాంటివి జరుగుతున్నాయి. అది నిజమేనా? ఇది ఎలా అంటే మనకు ఒకసారి మనకి డీలర్ అయిన తర్వాత వాడు మన టీం మెంబర్ కాదు, మన కుటుంబంలో ఒక సభ్యుడు కాబట్టి ఆ కుటుంబ సభ్యుడిని మనం ఒక తల్లిదండ్రులు ఎలా అయితే వాళ్ళ పిల్లల్ని ఎదగాలని చూస్తామో అలాగే డెవలప్ చేద్దామనే చూస్తాం తప్ప వాళ్ళు ఇంకా వీడు మా డీలర్షిప్ అయిపోయాడు కదా అనే ఆలోచనతో అయితే లేదు. ఒక డీలర్ ద్వారా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒక డీలర్ ఇంకో డీలర్ని రెఫర్ చేస్తాడండి. అరే నువ్వు ఆ కంపెనీతో బాధపడలేవు, శ్రీనివాస్ గారి దగ్గర మంచి టెక్నాలజీ ఉంది, మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, ఆయన పూర్తిగా మన వైపు టెక్నికల్ గా ఏది చెప్పినా సరే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. మిగిలిన ఏ కంపెనీ కూడా ఒక్క కంపెనీ టోల్ ఫ్రీ ఉందండి, మేము టోల్ ఫ్రీ పెట్టాం. ఏ కంపెనీ టోల్ ఫ్రీ ఉందంటే టెక్నికల్ గా ఒక కాల్ చేయండి, నేను ఒక టోల్ ఫ్రీ లిఫ్ట్ చేస్తాను. మీరు ఇందాక మాట అన్నారు కుటుంబ సభ్యులు అని చెప్పి, కుటుంబ సభ్యులను కూడా కొంతమంది మన కుటుంబమే కదా అని చెప్పి లైట్ తీసుకుంటాం. అలా కూడా తీసుకున్నా అలా కాదు, ఆడి ఎదగాలని అనుకుంటే మన కుటుంబంలో ఆడి ఎదిగితేనే మనం ఎదుగుతాం. మన ఎదుగుదల ఉన్నది అంటే ఆడు ఎదిగితేనే మనం ఉంటాం. అందువల్ల మేము ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తాం తప్ప మన కుటుంబ సభ్యుడు అని చెప్పి లైట్ గా చేయండి. శ్రీనివాస్ సార్, ఇప్పుడు మార్కెట్ లో బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో కొంతమంది కూడా డౌట్, మనకి 48 volts 20Ah లేకపోతే 48 volt 20Ah, ఒకళ్ళు అదే దాన్ని 32Ah అంటారు. అసలు ఇందులో ఏది కరెక్ట్ ఏది ఫేక్ అని ఎలా కనుక్కోవచ్చు మనం? ఇది మాత్రం మార్కెట్ లో చాలా రిపీట్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఏంటంటే టెక్నీషియన్స్ కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి, తెలియదు. డిస్ట్రిబ్యూటర్ లేదా వాళ్ళ సప్లయర్ ఎవడండి ఏంటి మా 32Ah ఇస్తున్నాను కానీ ఓకే 32 ఇచ్చేయండి సార్, లేదు మాది వెయిట్ 7 kgs 7 kgs ఉంటే 32Ah ఉంటుంది మీరు తెచ్చేయండి అంటారు తప్ప ఒక EH మీద ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నాలెడ్జ్ లేనట్టే. డీలర్స్ మెయిన్ నష్టపోతుంది ఏంటంటే
ఏంటంటే పైన ప్రింట్ 32 ఉన్నదా లేదా 34 ప్రింట్ ఉన్నదా లేదా చూస్తారు తప్ప రియల్ ఏహెచ్ అనేది తెలియదు. కాబట్టి డీలర్స్ అందరూ కూడా ఇలాంటి చార్జర్ డిశ్చార్జర్ కానీ మీరు యూజ్ చేయగలిగితే బ్యాటరీ డీలర్ కానీ లేదా కంపెనీ కానీ ఏమన్నా బ్యాటరీ సప్లై చేసినా అది కరెక్ట్ గా 32H ఉన్నదో లేదో అనేది దీని మీద చెక్ చేసి చూసుకోవచ్చు. ఇది వాడే విధానం నేనైతే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇది ఎలా వాడాలి ఏంటి అనేది ఏ డీలర్స్ కైనా ఎవరికైనా కావాలంటే నేను నా ద్వారా తగ్గించి ఎటువంటి మార్జిన్ లేకుండా ఇది నేను మా డీలర్స్ కి అయితే మాత్రం నేను ఇది ప్రొవైడ్ చేయగలను. ఎటువంటి మార్జిన్ లేకుండా ఎలా వాడాలో కూడా ట్రైనప్ కూడా చేయగలను. వాళ్ళకి ఇలాంటి ప్రీమియం బ్యాటరీలు ఇలా క్వాలిటీ బ్యాటరీలు వాడే విధంగా నేను ట్రైనప్ చేస్తాను తప్ప ప్రింట్ 32H ఉన్నదని 34H ఉన్నదని లేనిపోని మోసాలు చేసి లేని ఏహెచ్లు కస్టమర్స్ చెప్పేసి మైలేజ్ గురించి రాంగ్ ఫీడింగ్ అయితే నేనైతే ఇవ్వను. బిజినెస్ అనే ఆపేస్తాను తప్ప తప్పు అనేది చెప్పను. మెయిన్ ఏంటంటే డీలర్స్ కి బాగా నాలెడ్జ్ తెలుసుకోవాలి, ట్రైనింగ్ అయితే మాత్రం బాగా నేర్చుకోవాలి. నా యొక్క ఛానల్ ఫాలో అవ్వమనండి. కంప్లీట్ గా నాలెడ్జ్ భారత్ ఈ వెహికల్స్ తాలూకు ఛానల్లోనే నేను రెగ్యులర్ గా నాలెడ్జ్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను బండంత వాళ్ళకి ఇస్తే నాకు ఆ భగవంతుడు కొండంత నాలెడ్జ్ నాకు సప్లైగా భరోసాగా ఇస్తాడు. నాకు వచ్చిన నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేస్తాను. అలాగే స్పెషల్ టూల్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర. ఎక్కడ మీకు స్పెషల్ టూల్స్ అనేవి ఉండవు. చాలా బ్రేక్ వేర్ వేయడానికి 2 నిమిషాల్లో బ్రేక్ వేర్ వేయచ్చు. ఒక బ్రేక్ తాలూకా బ్యాక్ డ్రమ్ పట్టేస్తే 2 నిమిషాల్లో రిమూవ్ చేసి చాలా మంది కొట్టేసి ఎరగొట్టేసుకుని చాలా రకాలైన టూల్స్ ట్రెండింగ్ లో లేవు, వాళ్ళు సర్వీస్ చేయలేకపోతున్నారు. డీలర్స్ కి నేను చెప్పేది అంటే మంచి టెక్నికల్ గా హార్డ్వేర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా టెక్నికల్ పరంగా నేను మంచి మీకు సపోర్ట్ ఉంటాను. మీకు ఇలాంటి డిశ్చార్జర్ వాడితే డీలర్ కానీ లేదా కంపెనీ కానీ కరెక్ట్ యాంపియర్ ఇస్తుందో లేదా అనేది మీకే నాలెడ్జ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా 10 నెలలో 11 నెలలోనే కరెక్ట్ గా డీలర్ కస్టమర్ వారంటీ అయిపోతుందని తీసుకొస్తాను. ఆ వారంటీ అయిపోతే వీడు బ్యాటరీ ఇప్పేసి కంపెనీ పంపిస్తాడు. ఈలోపు కంపెనీలో గ్యారంటీ అయిపోతుంది. ఆ కంపెనీకి పంపించకుండా వీడిదే ఏ బ్యాటరీలో యాంప్స్ తక్కువ ఉంది ఇది వాడితే తెలుస్తుంది. ఇప్పుడు 5 బ్యాటరీలు ఉంటే అందులో ఒక బ్యాటరీ వీక్ అవుతుంది. పాపం 5 బ్యాటరీలు పంపించే కాకుండా వీడి దగ్గర ఉన్న బ్యాటరీ వేసి ఇచ్చేయగలడు. మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ చార్జర్ ఎలా వాడాలో ట్రైనప్ కూడా ఇస్తాను. అవసరం లేదండి నాకు ఎలాంటి డిశ్చార్జ్ మిషన్ తీసుకురండి అంటే నేనైతే తెప్పించి అయితే మా టెక్నీషియన్ సోదరులకు నేను అండగా భరోసాగా తెప్పించి వాళ్ళని కూడా ట్రైనప్ చేయగలను. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే మార్కెట్ లో కొన్ని ఈవెంట్లు జరిపి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ అమ్ముతున్నారు. 1,00,000కి 3 వెహికల్స్ అని ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మార్కెట్ కి మంచిదే అంటారా? అంటే ఎక్కువ మంది వెహికల్స్ తీసుకోవడం అనేది చాలా మంచి భరోసా. కానీ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత వేరే ఈవెంట్ కి వెళ్తారు తప్ప వారంటీ కోసం అక్కడ స్పెసిఫిక్ గా వాళ్ళు ఇచ్చిన భరోసా చూసుకోవాలి. ఫస్ట్ మళ్ళీ వారంటీకి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. 2 రీప్లేస్మెంట్ ఐటమ్ కూడా మీకు ఏమీ ఉండదు. రీప్లేస్మెంట్ ఐటమ్ ఒకవేళ బ్యాటరీ పోయినా కంట్రోలర్ పోయినా మోటార్ పోయినా అక్కడ డీలర్ కి ఎటువంటి సంబంధం ఉండదు. మళ్ళీ ప్రైస్ పని మీరు చేసుకోవాలి. ఏదో అందరూ కొంటున్నారు కదా మనం వెళ్ళి కొనేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. అది కంపెనీ బ్రాండెడ్ కంపెనీయా, ఎన్నాళ్ళ నుంచి ఉన్నది, వాళ్ళ సర్వీసులు ఏంటి, రీప్లేస్మెంట్ మెటీరియల్ ఏంటి, ఈ రోజు వెహికల్ కొనుక్కుంటే రేపు పొద్దున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ ఇదే రేటుకి జస్ట్ 1,000-2,000లోనే ఆ లోకల్ డీలర్ దగ్గర తీసుకోవడం మంచిది తప్ప ఈవెంట్ లో మాత్రం తీసుకోవద్దని నా సలహా అండి. కానీ వెహికల్ కొనుక్కోవడం అనేది ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడం అనేది మంచి పరిణామం. మీ భారత్ ఈ వెహికల్స్ 1,00,000కి 3 వెహికల్స్ ఇద్దామనే థాట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే నేనేమి అలాంటి భరోసా లేదండి. మాకు మెయిన్ డీలర్స్ మెయిన్ అనమాట. కస్టమర్స్ ఏదైనా కొనుక్కుంటారు 1,000-2,000 దగ్గర ఇప్పుడు తక్కువ కొనుక్కొని తర్వాత బాధపడే కంటే మా డీలర్ ఉన్నాడు ఆడి దగ్గర ఒక 2,000 ఎక్కువ అయినా సరే మీరు 1,00,000 3 కంటే విడిగా 2,000 ఎక్స్ట్రా పే చేసినా ఆడి దగ్గర కొనిపిస్తాం తప్ప ఇలాంటి ఈవెంట్లు ఇలాంటివి అయ్యి నేను కండక్ట్ చేయను. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. డీలర్స్ దగ్గర కొనిపించే ఆలోచన చేయిస్తాను తప్ప ఈవెంట్లు పెట్టి అమ్మాల్సిన పని నాకు అంత అవసరం లేదు. నాన్ రిజిస్టర్డ్ మార్కెట్ ప్రకారం కస్టమర్స్ ఎలా ఉన్నారు? అంటే వాళ్ళు ఒక 50-60 వేల రూపాయలు పెట్టే నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కి వెళ్దామని థాట్ లో ఉన్నారా? లేదంటే ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ లో 30,000 లేకపోతే 35,000 రూపాయల సెగ్మెంట్ వైపు కస్టమర్స్ ఆసక్తి చూపిస్తున్నారు? కస్టమర్స్ ఆ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారండి. ఎక్కువ మంది తక్కువలో అంటే సీనియర్ సిటిజన్స్ ఇంకా పెట్రోల్ తక్కువ తిరుగుదాం అన్న వాళ్ళందరూ కూడా తక్కువ వెహికల్స్ లో తీసుకుందాం అని చూసుకుంటున్నారు. కొంచెం కొనుక్కోగలిగి మంచి బండి తీసుకొని కొన్నాళ్ళు వాడదాం అనుకున్న వాళ్ళు 50,000 అలా తీసుకుందాం అని ట్రై చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే కస్టమర్స్ కూడా సర్వీస్ ఉన్న దగ్గర కొనుక్కోవడం ట్రై చేస్తున్నారు. యాక్చువల్ గా మాకున్న ట్రెండ్ ప్రకారంగా ఇక్కడ ఉన్న కాంపిటీషన్ ప్రకారంగా అసలు ఈ షోరూమ్ ఇంకా 4 రోజులు నిలబడిందంటే సర్వీస్ ఇలా సర్వీస్ మంచిగా ఇచ్చిన డీలర్స్ దగ్గర మీ ఊర్లో ఉంటారు. సర్వీస్ మంచిగా ఇచ్చిన డీలర్స్ ఉంటారు. వాడు ₹1 ఎక్కువైనా సరే మీరు ఆడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వాళ్ళ దగ్గర సర్వీస్ చేసుకోండి. వాళ్ళతో రిలేషన్ గా ఉండండి. ఇది కస్టమర్స్ చెప్తున్న విషయం అండి. అలాగే డీలర్లు కూడా గౌరవంగా చూడండి. ఎందువల్ల అంటే వాడు హ్యాపీగా ఉంటే మీకు మంచి సర్వీస్ ఇస్తాడు. వాడితో మంచిగా రిలేషన్ మెయింటైన్ చేస్తే మీకు మంచి సర్వీస్ ఇస్తాడు. అవసరం అయితే పాట్ రేట్లు కూడా మార్జిన్ లేకుండా తక్కువ మార్జిన్ వేసి మీకు సర్వీస్ ఇస్తాడు. నేను కస్టమర్స్ కి చెప్పే భరోసా చెప్పేది
మెయిన్ సజెషన్ ఏంటంటే ఏ డీలర్ ని ఎవరిని మీరు బెదిరించడానికి చూడొద్దు. బెదిరిస్తే చేసేస్తారని ఇప్పుడు ప్రెజెంట్ అంత తక్కువ స్థాయిలో ఏ డీలర్ లేడు. అందరూ మంచి స్ట్రాంగే. కస్టమర్ కూడా అది రియల్ ప్రాబ్లం అయితే ఇవ్వడానికే ట్రై చేయండి తప్ప, టైం ఇవ్వడానికి ట్రై చేయండి తప్ప బెదిరించడానికి ట్రై చేయకండి. సర్వీస్ అయితే ఆ డీలర్ మంచి డీలర్, సీనియర్ డీలర్ అయితే ఖచ్చితంగా మీకు సర్వీస్ ఇస్తాడు. ఇందులో ఈ వెహికల్స్ లో ఇంకా మరీ మేజర్ ప్రాబ్లం అయితేనే తప్ప మీరు అనవసరంగా నోరు జారీ అనేది మానేసి డీలర్ తో రిలేటివ్ మెయింటైన్ చేయమని నా సలహా. అలానే ఈ మధ్యకాలంలో మీరు ఇందాక చెప్పినట్టుగానే డీలర్స్ కస్టమర్ మధ్యన మిస్కమ్యూనికేషన్ ఎక్కడ ఏర్పడుతుందంటే నా ముందే కొంతమంది వచ్చి నేను ఉంటాను, నా ముందే సర్వీస్ చేయమని అనడం, ఇలాంటివి జరుగుతున్నాయి. నాకు ముందు చూపిస్తే అదొక ట్రస్ట్ ఫ్యాక్టర్ లో ఉంటుంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అసలు జనరల్ గా ఒక రెగ్యులర్ సర్వీస్ లాంటిది ఎంత టైంలో అయిపోతుంది? కస్టమర్ ఇదే విషయం తెలుసుకోవాలి. మీరు స్విచ్లు కానీ, ఏదైనా హార్న్ కంప్లైంట్ కానీ, లేదా కన్వర్టర్ కంప్లైంట్ కానీ, ఇలా చిన్న చిన్నవి లో లెవెల్ కంప్లైంట్లు అన్ని కూడా ఆన్ ది స్పాట్ లో చేసి ఇచ్చేయచ్చు. కానీ యాక్సిడెంటల్ ప్రాబ్లం, బ్యాటరీ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా డిశ్చార్జ్ చేసి చార్జ్ చేస్తేనే ఆ ఏజ్ తెలుస్తుంది. 1 డే సరిపోదు, 2 days 3 days టైం ఇవ్వాలి. యాక్సిడెంట్ వెహికల్ ఒక్క రోజులో చేసేది కాదు. అలాగే ఫైబర్ పార్ట్లు కొన్ని డీలర్స్ దగ్గర ఉంటాయి, కొన్ని మన దగ్గర కలర్స్ మిస్ మ్యాచ్ ఉంటాయి. అది కూడా టైం తీసుకుని చేయగలరు తప్ప చేయగలరు. కొన్ని కంప్లైంట్లు ఉంటాయండి, మోటార్ సెన్సార్ ప్రాబ్లమ్స్ అని, లేదా బేరింగ్ ఇష్యూ అని, ఫోర్క్ కంప్లైంట్లు అని, ఇలా కొన్ని రకాల కంప్లైంట్కి ఖచ్చితంగా డీలర్ అడిగిన టైం ఖచ్చితంగా కస్టమర్ ఇవ్వాల్సిందే. లేదంటే ఏమవుద్దంటేనండి, నేను కూర్చుంటాను చేసిస్తానంటే ఈ కంగారుగా ఆడు ఏం చేస్తాడంటే ఈ కస్టమర్ వెళ్ళిపోవడమే ముఖ్యం కదా అని చెప్పి బిగించి ఏదో ఒకటి ఇస్తాడు. సర్వీస్ బాగోలేదని చెప్పి మళ్ళీ కస్టమరే వచ్చి సఫర్ అయిపోయి ఈ వెహికల్స్ ఇంతే అని మీరు రాంగ్ ఎస్టాబ్లిష్లోకి వెళ్ళిపోతారు. ఈ వెహికల్స్ చాలా బాగుంటాయి, మీరు మంచి టైం ఇవ్వండి. అసలు కంప్లైంట్ రావడానికి ఏమున్నాయండి, చూసారు కదా, చాలా చిన్న సర్క్యూట్ లో ఉంటది, చాలా చిన్న కంప్లైంట్లే ఉంటాయి. కానీ ఈ మెకానిజం కంప్లైంట్లు వచ్చినప్పుడు మాత్రం మీరు టైం ఇవ్వాలండి, డీలర్ అడిగిన టైం ఇవ్వాల్సిందే. సరే, ఇప్పుడు మార్కెట్ లో ఈవీ పరంగా స్పేర్ పార్ట్స్ చూసుకుంటే నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో డిమాండ్ అయితే ఎక్కువ ఉంది. చాలా మంది వెహికల్స్ కొంటున్నారు. బట్ స్పేర్ పార్ట్స్ వన్స్ ఏమైనా ఇబ్బంది వస్తే సప్లై కొంచెం తక్కువ ఉంటుంది, దానివల్ల చాలా మంది నచ్చిన రేటుకి అమ్ముతున్నారు. దానికి రెగ్యులేషన్ లాంటిది చేసే అవకాశం, దానికన్నా సొల్యూషన్ లాంటిది ఏం ఉండదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అలాంటి రెగ్యులేషన్స్ కానీ ఇది ఇంతకే అమ్మాలని ఏమి ఉండదండి. కొంతమంది వాటర్ ప్రూఫ్ థ్రాట్లు కావాలనుకోండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నాకు ఏదో ఒకటిలే మా ఫ్రెండ్ వెహికల్ తీసుకొస్తే నా దగ్గర పాడైపోయింది, ఏదో ఒకటి వేసి ఇచ్చేయండి అంటే వాడికి ఒకలా ఉంటుంది. ఈ వెహికల్స్ రన్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా మాక్సిమం లో ప్రైస్ ని టార్గెట్ చేస్తారు కాబట్టి లో క్వాలిటీలోనే సజెస్ట్ చేస్తారు. అలాగని క్వాలిటీ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. దీనికి ఒక ప్రైస్ సెగ్మెంట్ అని ఉండదు, ఆ క్వాలిటీ బట్టి, ఆ బ్రాండ్ బట్టి ప్రైసెస్ వేరియేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. మినిమం ప్రైస్ ఎంత కూడా తెలియని పరిస్థితి. ఒకళ్ళు ఈ రోజు గూగుల్లోనే అన్ని రేట్లు ఓపెన్ గా ఉన్నాయండి. ఈ రోజు ఎవరో కూడా ఎక్కువ రేటు అమ్మడానికి కూడా లేదు. గూగుల్లో ఉన్న రేట్లు ఇవ్వడమే కస్టమర్ చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారు. ఆ రేట్ కాకుండా సర్వీస్ ఛార్జ్ కూడా ఇవ్వాలా అని అడుగుతున్నాడు. సర్వీస్ ఛార్జ్ అనేది ఇప్పుడు షోరూమ్లు మెయింటెనెన్స్, షోరూమ్ లో వర్కర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరూ మెయింటైన్ అవ్వాలంటే మీ సర్వీస్ ఇచ్చే ఫీజులోనే వీళ్ళన్నీ మెయింటైన్ చేయాలి. కాబట్టి సర్వీస్ ఛార్జ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రైసెస్ అయితే వేరియబుల్ రేట్లోనే ఉంటాయి. ఒకప్పుడు మీరు డీలర్ కింద వచ్చేసి ఇప్పుడు మీరు ఓన్ గా భారత్ వెహికల్స్ ఇస్తున్నారు. మీరు అనుకుంటే ఇంకా ఇప్పుడు 38,000 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. మీరే అన్నారు కస్టమర్స్ కి ఇంకా తక్కువ ప్రైస్ కి ఇస్తే కూడా తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి పైగా మీ చేతిలోనే ప్రైస్ ఉంది కాబట్టి అవసరమైతే 30,000 రూపాయల సెగ్మెంట్ లో కూడా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? వెహికల్ అయితే ఇవ్వగలం, కానీ ప్రీమియం బ్యాటరీతో, ఇలాంటి ప్రీమియం బ్యాటరీలతో అయితే ఇవ్వలేమండి. ఇది నార్మల్ బ్యాటరీ కాదు. ఇది మీకు చూపిస్తున్న 32 మార్కెట్లో ఉన్న 32H బ్యాటరీ కంటే ఇది ఒక 500 రూపాయలు మాకు ఎక్కువే పడుతుంది, కానీ మార్కెట్ రేట్ ప్రకారంగా ఇది తక్కువే. సో ప్రీమియం బ్యాటరీ కాకుండా తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతారు. ఇవ్వగలం. ప్రీమియం బ్యాటరీ కాకుండా నార్మల్ బ్యాటరీ అయితే ఇంకా తక్కువగా ఇచ్చేయచ్చు. ఇప్పుడు 1,03 బళ్ళు కూడా ఈ ఒక బ్యాటరీ దగ్గర, చార్జర్ దగ్గర మొత్తం వేరియంట్ అంతా మారిపోద్దండి. అలాంటి మనం ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మన టైంని వాడు వేస్ట్ చేసాడు అనుకోండి, 2,000 రూపాయల టైంని మనం వేస్ట్ చేసాడు అనుకోండి, మీకు సరిపోయిందిగా. కస్టమర్ కూడా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఆడు పని పాటలు మానుకొని, ఆఫీస్ మానుకొని ఒక రోజు రిపేర్కి వెళ్ళి కూర్చున్నాడంటే లక్షకు తక్కువకు వచ్చింది కదా బండి కొనుక్కొని 2 రోజులు సర్వీస్కి వెళ్తే ఆ టైం పోయినట్టేగా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కస్టమర్ ఆలోచించాలి కదా. ఏదో తక్కువలో కొనుక్కున్నాను, వారంటీ లేదు కొనుక్కున్నాను, వారంటీ లేకుండా అయితే చెప్పండి, నేనైతే ఇప్పుడే ఇచ్చేస్తాను. పూర్తి వారంటీ ఇవ్వాలి మీకు. ప్రీమియం వెహికల్ ఎప్పుడు ప్రీమియంగానే ఉండాలి. తక్కువలో వచ్చింది కదా అని కొనుక్కుంటే నీ టైం అంతా సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగడానికి సరిపోద్ది కస్టమర్. ఇది కూడా కస్టమర్ గమనించాలి. డీలర్లు కూడా తక్కువ రేటుకి అమ్మొద్దు. ఎందువల్లంటే కస్టమర్ దగ్గర ₹1 తీసుకోండి, వాడు కనీసం ఆ ₹1 తీసుకున్న విషయంలో మీరు దాని తగ్గ న్యాయం చేయండి. అంతే తప్ప వాడు తక్కువ అమ్ముతున్నాడు నా దగ్గర ఇంకా తక్కువ అని చెప్పి ఒకళ్ళ బిజినెస్ ఒకటి
క్యాచ్ చేయడానికి అయితే ట్రై చేయరు. శ్రీనివాస్ గారు, మీరు ఈవీ ఇండస్ట్రీని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే ఈ మధ్యన టాటా మోటార్స్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్ మీద లైఫ్ టైం వారంటీ ప్రకటించారు. మ్యాటర్ మోటార్స్ కంపెనీలు కూడా తమ బ్యాటరీ ప్యాక్ మీద లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. ఇది ఇండస్ట్రీ మంచి పరిణామం కింద భావించవచ్చు. అసలు ఇది సాధ్యం అవుతుంది అసలు లైఫ్ టైం వారంటీ? లైఫ్ టైం వారంటీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. లైఫ్ టైం అంటే ఒక 15 సంవత్సరాలు అనుకోండి. అసలు ఒక బ్యాటరీ 1000 సైకిల్స్ మించి పనిచేది. వాళ్ళు వారంటీ ఇస్తున్నారంటే ఇది రేట్ ఎక్కువ తీసుకొని 2-3 సార్లు బ్యాటరీ మార్చాలే తప్ప ఒకే బ్యాటరీకి మాత్రం అన్ని రోజులు లైఫ్ 15 సంవత్సరాలు వర్క్ చేయడం అనేది రాంగ్ అన్నమాట. జరగని పని. అంటే మనం ఈ వెహికల్స్ ఇండస్ట్రీలో మిగిలిన దేశాలతో పోల్చుకుంటే 30 సంవత్సరాలు వెనకనే ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వెనకనే ఉన్నాం. ఈ రోజు కూడా పెద్ద పెద్ద కంపెనీలు NIU, నైన్ బోట్ లాంటి కంపెనీలు కూడా లిథియం బ్యాటరీ మీద 2 years వారంటీ ఇస్తుంది. ఒక్క ఇండియాలో మాత్రమే 8 సంవత్సరాలు అంటాడు, లైఫ్ టైం అంటాడు, 5 సంవత్సరాలు అంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన వాడికి నచ్చిన ఇయర్స్ చెప్తూ ఉంటాడు తప్ప బాగా ప్రపంచ దేశాల్లో బాగా ముందుకెళ్లి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్న దేశాలు పెద్ద కంపెనీలు అన్ని కూడా 2 years తప్పితే 3rd year ఓన్లీ సర్వీస్ వారంటీ ఇస్తాడు. అంతే తప్ప 100% గ్యారంటీ అనేది ఉండదు. ఇది మాత్రం మనం పూర్తిగా తెలుసుకోవాలండి. ఎందువల్లంటే నోటుకి ఇష్టం వచ్చినట్టు వారంటీలు అనేది ఇవ్వకూడదు. రేపు పొద్దున్న ఈ రోజు నోట్ డెలివరీ అయితే రేపు కమిట్మెంట్ అయ్యి ఉండాలి. ఈ విధంగా ఇండస్ట్రీకి చెడ్డ పేరు కూడా వస్తుంది. ఇప్పుడు 8 years వారంటీ అంటున్నాడు, ఇన్ని కండిషన్స్ రాస్తాడు. రేపు పొద్దున వారంటీ ఆడ కంపెనీ లేకపోతే ఈవీ ఇండస్ట్రీ, ఈ వెహికల్స్ బాగోవు, వాళ్ళు చెప్పినట్టు ఉండవు, వారంటీ అంటాడు మళ్ళీ చేయు అనేది ఇండస్ట్రీకి చెడ్డ పేరే తెస్తుంది. వారంటీ ఇచ్చేటప్పుడు ముందు కంపెనీ R&D చేసి అది బ్యాటరీ అన్ని రోజులు పనిచేస్తుందో లేదో ముందు అది టెస్ట్ చేసుకున్న తర్వాతే అప్పుడు వారంటీకి ఇవ్వాలి. నువ్వు రావడమే నిన్న కాక మొన్న కంపెనీ పెట్టేసి 15 ఏళ్ళు గ్యారంటీ నువ్వు ఎలాగ ఇచ్చేస్తారు? ఇది రాంగ్ అండి. మీ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ మాక్సిమం ఎవరు ఇచ్చిన 12 నెలలు లేకపోతే 13 నెలల వరకు వారంటీ ఇస్తున్నారు. మీ వెహికల్ చూస్తే స్టార్టింగ్ 38,000 రూపాయలతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. మార్కెట్ లో 55,000 రూపాయల నుంచి ఇప్పుడు లిథియం బ్యాటరీ ప్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా భారత్ ఈ వెహికల్స్ తరపున ఇప్పుడు 38,000 రూపాయలకి ఇస్తున్న స్కూటర్ ని 55,000 రూపాయల్లో లిథియం తీసి ఇవ్వడం సాధ్యమవుతుంది? ఖచ్చితంగా ఇస్తామండి. కానీ 2 years వారంటీ ఇస్తామండి. ఫస్ట్ ఇయర్ అయితే పీస్ టు పీస్ గ్యారంటీ మారుస్తాం. ఫస్ట్ ఇయర్ లో ఏ లిథియం బ్యాటరీ వచ్చినా సరే పీస్ టు పీస్ గ్యారంటీ మార్చేస్తాము. ఆ లిథియం బ్యాటరీ కూడా BIS 156 సర్టిఫైడ్ ఉన్న బ్యాటరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. బాగా గమనించాలి డీలర్స్. BIS సర్టిఫికేట్ అంటే దానికి కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ సర్టిఫైడ్ బ్యాటరీ ఇస్తాను. ఫస్ట్ ఇయర్ గ్యారంటీ, సెకండ్ ఇయర్ వారంటీ ఇస్తాను. ఆ విధంగా తక్కువ రేట్లో అయితే లిథియం బ్యాటరీ. ఏ ప్రైస్ కి ఇవ్వగలుగుతారు మీరు? మేము లిథియం బ్యాటరీతో కస్టమర్ ప్రైస్ అయితే 52,000 ప్లస్ GST నుంచి ఇవ్వగలమండి. 1.8 కిలోవాట్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందువల్లంటే మాది ఆ లిథియం బ్యాటరీ కూడా ఇదే సేఫ్టీ మెజర్మెంట్ ఉంటుంది. మా ఓన్లీ జెల్ బ్యాటరీకే కాదు, లిథియం బ్యాటరీ ఉన్నా సరే ఛార్జింగ్ సాకెట్ దగ్గర షార్టేజ్ రాదు. చెప్తున్నాం భరోసా అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే మేము చెప్పగలగాలి. మా యొక్క డీలర్షిప్స్, మా యొక్క డీలర్స్ కూడా మేము ఎటువంటి డిపాజిట్ కానీ, ఎటువంటిది కానీ, ఇంట్రా అమౌంట్ కానీ, ఎటువంటి బ్రాండింగ్ కోసం కానీ మిమ్మల్ని ఒత్తిడి చేయం. డీలర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే డీలర్షిప్ ఇస్తాము. మా దగ్గర 6 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి. 6 మోడల్స్ లో ప్రెసెంట్ రెడీగా 3 మోడల్స్ అయితే మార్కెట్ ట్రెండ్ ప్రకారంగా మీకు ఇస్తాము. మీరు నిలబడేటట్టు చేస్తాము. మిమ్మల్ని టెక్నికల్ గా స్ట్రాంగ్ గా చేస్తాము. సర్వీస్ విషయంలో మంచి అవగాహన కల్పించి ఏ కస్టమర్ అయినా డీల్ చేసే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతామండి. డీలర్స్ కస్టమర్ కూడా మంచి భరోసా ఇస్తాం. మా డీలర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళండి, చాలా బాగా సర్వీస్ ఇస్తాడని మేము ఎక్కడి నుంచి సపోర్ట్ ఇస్తాం. డీలర్ కు 10-15% ఉంటుందండి మార్జిన్? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందువల్లంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, కష్టపడతారు, సర్వీస్ ఇస్తాడు. టీంని మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమస్య ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ అండి, సర్వీస్. ఈ రెండు కూడా డీలర్ నిలబడి చేశాడంటే ఆడు సమాజాన్ని సేవ చేసినట్టే. సమాజం సేవ పుణ్యం గుడిలే కట్టవసరం లేదు. ఒక ఈ వెహికల్ డీలర్ కూడా వాడు పుణ్యాలు చేస్తున్నట్టే, వాడు గుళ్ళు కడుతున్నట్టు. ఈ రోజు సర్వీస్ ఇండస్ట్రీలో నిలబడ్డాడంటే వాడి యొక్క షోరూమ్ ఒక 10 ఏళ్ళు ఉన్నాడంటే అది 10 గుడులు కట్టినట్టే ఆ డీలర్. అంత మంచి సర్వీస్ ఇచ్చినట్టే లెక్క. ఇది కస్టమర్ కూడా గమనించాలి. చాలా ఛాలెంజెస్ ఎదుర్కొని డీలర్స్ ని, ఇటు కస్టమర్స్ ని, ఇటు కంపెనీలు అన్ని వాడు సొంత నిలబడ్డాడంటే వాడి యొక్క సొంత పాకెట్ మనీ కూడా కొంత ఇన్వెస్ట్ అవుతుందండి. మీరు డిపాజిట్ అవసరం లేదంటున్నారు. మినిమం ఆర్డర్ ఎంత పెట్టాలి? మినిమం ఆర్డర్ ఒక 5 వెహికల్స్ నుంచి 40 వెహికల్స్ వరకు మీ ఇష్టం అండి. అది ఒక చిన్న డీలర్ ఉండదు. అలాగని చిన్న డీలర్ని తక్కువగా ట్రీట్ చేయడం, పెద్ద డీలర్ని హెవీగా వాడికి ఒక సాల్వేస్ కాబట్టి ఎవరైనా డీలరే. కానీ మీ యొక్క టార్గెట్ బట్టి మీకు ఇదైతే ప్రైస్ సెగ్మెంట్ కొంచెం చేంజ్ అవుతుంది. చిన్న డీలర్ వాడు ఎక్కువ అమ్మాడు అనుకోండి, వాడికి ప్రొవైడ్ ఖచ్చితంగా చెయ్యాలి. ఎందువల్లంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అలాగే మనం కూడా మన యొక్క డీలర్స్ ని ఆ ప్రైజ్ మనీ బట్టి వాళ్ళ టార్గెట్ బట్టి. చివరిగా సబ్స్క్రైబర్స్ చెప్పండి, మీరు ఏ మోడల్స్ ప్రెసెంట్ అందుబాటులో ఉన్నాయి, దాని రేంజ్, ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు మనకు ప్రెసెంట్ రెడీగా ట్రెండింగ్ లో అయితే గ్రాండే మినీ అండి, ఇది రెడీగా ఉంది. ఇది
గ్రాండే మినీ కాకుండా ఒక లిటినో అని ఫ్రీడమ్ లిటినో అని ఒక మోడల్ ఉందండి. 37,990 ప్లస్ జిఎస్టీ అండి. ఈ శ్రావణ మాసంలోని హెల్మెట్ రెయిన్ కవర్ కూడా ఇస్తారు. ఇది ఫ్రీ అన్నమాట. రేంజ్ ఎంత సార్ దాని రేంజ్ అయితే 40 to 60 కిలోమీటర్ వస్తుంది. 4 బ్యాటరీస్ తో 48 hours తో వస్తుంది. లేదు ఒక 2,000 రూపీస్ చూసుకుంటానంటే ఎక్స్ట్రాగా 42,000 కే మీకు 70 కిలోమీటర్ 80 కిలోమీటర్ వస్తుందండి. టెస్ట్ రైడ్ లో అయితే 80 కిలోమీటర్ వచ్చింది, కానీ 10 కిలోమీటర్ తగ్గించే చెప్తాం. 70 కిలోమీటర్ వస్తుంది కేవలం 42,000 ఆన్ రోడ్ విత్ జిఎస్టీ అన్ని కలిపి. ట్రైన్ కవర్ హెల్మెట్ మళ్ళీ ఫ్రీగానే ఇస్తాం. మీ డీలర్స్ దగ్గర కూడా తీసుకోండి, వాళ్ళ దగ్గర కూడా సర్వీస్ బాగుంటది. మేమైతే వాళ్ళ దగ్గర కూడా ఇదే ఆఫర్ రన్ చేయించేటట్టు మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇది మన అనకాపల్లిలోని శ్రీనివాస్ గారితో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. వీళ్ళు ప్రెసెంట్ మార్కెట్ లో అయితే 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి అయితే ఉన్నాయి. అలానే 5 వెహికల్స్ అయితే రెడీగా చేసుకుని పెట్టుకున్నా అని చెప్తున్నారు. వీళ్ళు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్టార్టింగ్ వచ్చి 38,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. శ్రావణ మాసంలో రెయిన్ కోట్ హెల్మెట్ ని ఉచితంగా ఇస్తున్నారు వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుగు రాష్ట్రాల్లో భారత్ ఈ వెహికల్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. అలా మీరు కింద కనిపించే నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని పెడితే చాలు, మీకు డైరెక్ట్ గా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు మెసేజ్ రూపంలో పంపిస్తామని చెప్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.